ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు శనివారం లేదా శనివారం, శని యొక్క దోషాలని దూరం చేసుకోవటానికి ప్రతి రాశి వారు ఏ దైవాలని పూజించాలి అనేటువంటి అంశంతో పాటు శతభిష నక్షత్ర జాతకులు ఇంకా జీవితంలో అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి అంశాన్ని జన్మ నక్షత్రం అదృష్ట ఫలం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. నరదృష్టి కారణంగా గృహాల్లో అశాంతి ఒక్కొక్కసారి ఏర్పడుతూ ఉంటుంది. మరి అటువంటి నరదృష్టిని దూరం చేసుకోవాలంటే గృహంలో ఎటువంటి ప్రక్రియలు పాటించాలో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ విద్య, విద్యా సంబంధిత కార్యక్రమాలకి శ్రేయస్కరమైనటువంటిది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శని జపం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, నల్లటి వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శని యొక్క దోషాలను దూరం చేసి ప్రతికూలతని తగ్గించి అనుకూలతను పెంచుతుంది. తద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈ రోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు మృగశిర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి కాబట్టి ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు స్థితిరీత్యా శుభాన్ని వేగవంతంగా కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈ రోజు స్థిరవారం లేదా శనివారం. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పూజాది కార్యక్రమాలు, ఆరాధన శుభ ఫలితాలను కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని దూరం చేస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. నారాయణ నీ నామమే గతీక, నారాయణ నీ నామమే గతీక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నీ నామమే గతీక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నీ నామమే గతీక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నారాయణ నారాయణ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాల్ని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. దూర ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి జగడాలు తగ్గుతాయి. శత్రు భీతి కూడా తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పెంపొందింపజేసుకోగలుగుతారు. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా కూడా తగ్గుతాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఏర్పడినటువంటి ఆటంకాల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఆలస్యంగానైనా కలిసి వస్తాయి. క్రీడా రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు, శ్రమతో కూడినటువంటి కార్యాచరణ సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. మేషరాశి వారు ఈ రోజు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో, ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా విదేశీ సంబంధిత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు కూడా యోగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తిపరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింపచేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంభాషణల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.
నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. వ్యాపార అభివృద్ధిలో ఏర్పడినటువంటి ఆటంకాలని వ్యాపార రంగం వారు అధిగమించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. నూతన కార్యక్రమాలు బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. వృషభ రాశి వారు ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక పరమైనటువంటి చింతన పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి ఉన్నతి లభిస్తుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనక్కి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారిని వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యవసాయ రంగం వారికి క్రమక్రమంగా తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి ఆటంకాలు ఉన్నప్పటికీ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా పెనంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మిథున రాశి వారు ఈ రోజు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనతో పూజించడం ద్వారా అర్ధాష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి వేదనలు కనుమరుగవుతాయి. ఆర్థిక చిక్కులు కూడా పరిష్కరింపబడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి పరంగా కూడా కొనసాగుతాయి. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. శత్రు భీతి తగ్గుతుంది. స్థిరాస్తి రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విషయాలు సిద్ధిస్తాయి. కార్యాచరణ ఆధ్యాత్మిక రంగం వారికి సులభతరం అవుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని వ్యాపార రంగం వారు అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. కర్కాటక రాశి వారు ఈ రోజు శ్రీ దక్షిణామూర్తిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కార్యాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి పరంగా కొనసాగుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. పిల్లల ద్వారా అభివృద్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. చాకచక్యంతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆదాయాన్ని పెంచుతాయి. పారిశ్రామిక రంగం వారికి నిండైనటువంటి సహాయ సహకారాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు ఆధ్యాత్మిక రంగం వారికి లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు ఉపకరిస్తాయి, లాభిస్తాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా మహిళలు గృహపరంగా కూడా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. సింహరాశి వారు ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. రాజకీయపరమైనటువంటి అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితుల్ని ఆనందంగా స్వీకరించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి కూడా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తగ్గుతుంది. స్థిరాస్తి రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు సమస్యలు ఎదురవుతాయి.
విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి, అయినప్పటికీ నెగ్గుకురాగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కన్యారాశి వారు ఈ రోజు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. గృహ ప్రశాంతత పెరుగుతుంది. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విషయాలు చేతికి అందుతాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ నిర్ణయాలు వికటిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పారిశ్రామిక రంగం వారికి లభిస్తుంది. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకి మెరుగైనటువంటి మార్పులు విద్యాపరంగా లభిస్తాయి. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు, సమస్యలు కూడా ఎదురవుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. స్థిరాస్తి రంగం వారికి ఉపశమన పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తులారాశి వారు ఈ రోజు శ్రీ మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆకస్మిక అనుకూల మార్పులు ఉంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కూడా ఉపకరిస్తుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు గృహరీత్యా కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో రాజకీయ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. వృశ్చిక రాశి వారు ఈ రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా లభిస్తుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. ఒత్తిళ్లు ఆర్థికంగా కూడా తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో విఘ్నాన్ని చవిచూస్తారు. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ధనస్సు రాశి వారు ఈ రోజు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆకస్మిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మాత్రం ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో అనుచిత పరిస్థితులు ఏర్పడినప్పటికీ అధిగమించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా రాజకీయ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. రాజకీయ చిక్కులకు, సమస్యలకు రాజకీయ రంగం వారికి పరిష్కారాలు లభిస్తాయి. అలసత్వంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. సినీ రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మకర రాశి వారు ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శ్రమ కనుమరుగవుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ భీతి ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార లావాదేవీల్ని వేగవంతంగా నిర్వహించలేకపోతారు. రాజకీయపరమైనటువంటి చిక్కులు కూడా ప్రబలమవుతాయి. ఆర్థిక విషయాల్లో మాత్రం అనుకూలత కొనసాగుతుంది. పిల్లల విషయంలో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక చిక్కులు తారసపడతాయి. వ్యాపార రంగం వారికి నష్టాలు ప్రబలమైనటువంటి సంఘటనలు విస్మయాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో రాజకీయ రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి పనికిరావు. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలు సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మెదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. కుంభరాశి వారు ఈ రోజు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. మానసిక భీతి పోతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాలు మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వాహన విషయాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ సద్దుమణుగుతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్థిరాస్తి విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. రాజకీయ వ్యవహారాలు రాజకీయ రంగం వారికి అభివృద్ధికి దోహదపడతాయి. నూతన కార్యక్రమాలు బాధ్యతలు మహిళలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి అభివృద్ధిని కలిగిస్తుంది. నూతన బాధ్యతలు న్యాయవాద వృత్తి వారికి పెరుగుతాయి. ఈ రోజు మెదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మీనరాశి వారు ఈ రోజు శ్రీ మహావిష్ణువుని తెల్లటి పుష్పాలతో తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. శతభిష నక్షత్ర జాతకులు జీవితంలో అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో జన్మ నక్షత్రం అదృష్ట ఫలం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. శతభిష నక్షత్రం వారికి అన్ని రంగాల్లో స్నేహితులు ఉంటారు. స్నేహితులు వీళ్ళ నుంచి ఎలాంటి ఉపకారం ఆచరించకపోయినా వాళ్ళకి ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటారు. అధిక మొత్తంలో ధనాన్ని త్వరగా సంపాదించేటువంటి లక్షణం వీరికి ఉంటుంది. రవాణా రంగం, ఎగుమతి వ్యాపారం వంటివి వీరికి బాగా కలిసి వస్తాయి. కమిషన్ ఏజెంట్గా, బిజినెస్ ప్రమోటర్గా కూడా వీరు బాగా రాణిస్తారు. రాజకీయ రంగంలో కూడా ఉత్తమమైనటువంటి ఉన్నతి వీరికి లభిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని ఎప్పటికప్పుడు అధిగమిస్తూ ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తూ ముందుకు పోయేటువంటి లక్షణం కూడా వీరికి ఉంటుంది. వీరు జీవితంలో అభివృద్ధిని సాధించాలంటే పడక గదిలో నిద్ర లేవగానే కనపడేటట్లు నెమలి పింఛాన్ని గోడకు తగిలించడం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శనివారం నాడు తామరాకులో నల్ల మినువులు పోసి పశ్చిమ దిక్కుగా తిరిగి ఎవరికైనా దానం ఇస్తున్నట్టయితే శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత వీరికి దూరం అవుతుంది. మినుములతో పాటు ఎండు ద్రాక్ష, బూడిద గుమ్మడికాయ, గొడుగు, విసనికర్ర ఇటువంటివి కూడా దానం చేయడం పేదలకి వీరికి శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. 100 గ్రాముల బార్లీ గింజలు తీసుకుని పాలతో కలిపి పారుతున్నటువంటి నీటిలో వేయడం ద్వారా వీరికి శుభ పరిణామాలు చేకూరుతాయి. శనివారం నాడు ప్రారంభించి వరుసగా 18 రోజులు పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ ప్రవహించే నీటిలో వదిలిపెట్టడం కూడా వీరికి గ్రహదోషాలని దూరం చేస్తుంది. దుర్గాదేవి ఆలయంలో శుక్రవారం నాడు రాహుకాలంలో 11 నిమ్మకాయల దీపాలు నువ్వుల నూనెతో లేదా ఆవు నేతితో వెలిగించటం అత్యంత శుభ ఫలితాలను వీరికి కలిగిస్తుంది. వీరికి అదృష్ట వారం శుక్రవారం. గురువారం నాడు వీరు చేసేటువంటి ఉపవాసం సత్ఫలితాలని కలిగిస్తుంది. ఆగ్నేయ దిశ వీరికి బాగా ఉపయోగపడుతుంది. నీలం కుంకుమ రంగులు వీరికి విజయాన్ని కలిగిస్తాయి. వీరి అదృష్ట సంఖ్యలు 4, 8. ఏప్రిల్, ఆగస్టు నెలలు వీరికి బాగా యోగిస్తాయి. దుర్గాదేవి యొక్క ఆరాధన వీరికి సత్ఫలితాన్ని కలిగిస్తుంది, శుభ సంఘటనల్ని కలిగిస్తుంది. నరదృష్టి తొలగి గృహంలో శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయో ఆచారం, సంప్రదాయం
అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ఇంటికి నరదృష్టి తొలగించుకోవటానికి ఇంటి ముఖద్వారంపై పాలు నీరు చిలకరించాలి. దీనిపై పసుపు కుంకుమలతో స్వస్తిక్ చిహ్నాన్ని చిత్రీకరించాలి. ఈ స్వస్తిక్ చిహ్నాన్ని ధూపం వేసి పుష్పాలతో పూజించాలి. ఎర్ర కుంకుమను అన్నంలో కలిపి ఓ ముద్దగా తయారు చేసి స్వస్తిక్ చిహ్నానికి నైవేద్యంగా కూడా సమర్పించడం ఒక ఆచారం. ఈ ప్రక్రియను ప్రతి పౌర్ణమికి ఆచరించడం ద్వారా నరదృష్టి తొలగి గృహంలో శుభ ఫలితాలు ఏర్పడతాయి. రేపు ఆరుద్ర నక్షత్రం ఉంది. ఆరుద్ర నక్షత్రం ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం అనేది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. ప్రధానంగా నూతన విద్యలు ప్రారంభించడానికి, వివిధ రకాలైనటువంటి విద్యలు అభ్యసించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా ఉపకరిస్తుంది. ప్రత్యేకమైనటువంటి దేవతా పూజలు వ్రతాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలకు కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. విదేశీ గమనానికై చేసే ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం చాలా చక్కగా సహకరిస్తుంది. అలాగే దైవ దర్శనానికి ప్రత్యేకమైన యాత్రలు నిర్వహించడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సాంప్రదాయమైనటువంటి బహుపురాతనమైనటువంటి శాస్త్రం వాస్తుశాస్త్రం. వాస్తు ప్లాన్ వేసేటప్పుడు ముఖ్యంగా గృహంలోనికి గాలి వెలుతురు అన్నీ కూడా వచ్చే విధంగా ద్వారాలు కిటికీలు అమర్చుకోవాలి. ఇంటి స్థలానికి వెలుపల భాగం వైపు ఖాళీ స్థలం తూర్పు వైపు 4 భాగాలు, ఉత్తరం 3 భాగాలు, పడమర వైపు 2 భాగాలు, దక్షిణం వైపు 1 భాగం ఉండే విధంగా ప్లాన్స్ గీయించుకోవటం చాలా మంచిది. ఇంటి నిర్మాణానికి ముందు మంచి కాలం మంచి ముహూర్తంలో ఈశాన్యంలో బావి కానీ లేక బోరింగ్ కానీ త్రవ్వించుకొని ఆ వచ్చే నీటితో గృహ నిర్మాణం చేయటం చాలా శ్రేయస్కరం, శ్రేయోదాయకం కూడాను. బోరింగ్ అనేది తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం చాలా శ్రేష్టవంతమైనటువంటి స్థానాలుగా మనం గుర్తెరుగుదాం. అయితే పూర్తి విదిక్కుల్లో ఇంటి గుమ్మాలకి కిటికీలకు మధ్యలో పడకుండా చాలా జాగ్రత్తగా వేయించడం మంచిది. ఆ తదుపరి గృహస్థలానికి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టడం మంచిది. సహజసిద్ధంగా గృహ నిర్మాణం చేపట్టబోయే ముందుగానే కాంపౌండ్ వాల్ అనేది ఎందుకు కట్టాలి అంటే, మీరు కొనుగోలు చేసినటువంటి ఆ స్థలం చుట్టుపక్కల ఉన్నటువంటి గృహాల యొక్క ప్రభావం, ఎదురుగా ఉండేటువంటి గృహాల యొక్క ప్రభావం మీ ఇంటి పైన పడకుండా ఉండటానికే. ఆ కాంపౌండ్ వాల్ నిర్దేశ తత్వాన్ని అనుసరించి గృహము యొక్క అందచందాలు నిర్మాణాది కార్యక్రమాల్లో ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుందో కూడా అవగాహన చేసుకోవచ్చు. ఈ కాంపౌండ్ వాల్ తూర్పు ఉత్తరాల కంటే పడమర దక్షిణాలు ఎత్తుగా ఉండటం మంచిది. కాంపౌండ్ వాల్ నుంచి నడవడానికి వీలుగా గేట్ను తూర్పు వైపు కనుక రాజవీధి ఉంటే ఈశాన్యం లేదా తూర్పులోను, దక్షిణ రాజవీధి ఉంటే దక్షిణం ఆగ్నేయం లేదా దక్షిణంలోను, పడమర వైపు కనుక రాజవీధి ఉంటే పడమర వాయువ్యం లేక పడమరలోను, ఉత్తరం వైపు కనుక రాజవీధి కనుక ఉన్నట్లయితే ఉత్తరం లేక ఉత్తర ఈశాన్యంలోను వాల్ గేట్ పెట్టుకోవటం మంచిది. ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణం ఈ విధంగా చేపట్టడం వలన స్థలానికి 3 లేదా 4 పక్కల ఉండేటువంటి ఇతర స్థలాల యొక్క వాస్తు దోష ప్రభావం ఆ స్థలం మీద చూపించదు. కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడు, ఇంటి నిర్మాణం పనులు చేసేటప్పుడు ముందుగా స్థలం త్రవ్వటం అనేది ఈశాన్యం నుంచి ఆగ్నేయం వైపుకి, ఉత్తర ఈశాన్యం నుంచి వాయువ్యం వైపుకి త్రవ్వటం ప్రారంభించి పడమర దక్షిణాల వైపుకు పునాదులు త్రవ్వాలి.
అలాగే నిర్మాణం చేసేటప్పుడు నైరుతి నుంచి ప్రారంభం చేయాలి. ఎవరు గృహ నిర్మాణం ప్రారంభించినా నైరుతి నుంచి ప్రారంభించాలి. ఆగ్నేయ దిశ వైపు, నైరుతి నుంచి పడమర వాయువ్య దిశ వైపు పనులు ప్రారంభించి తదుపరి తూర్పు ఉత్తరాలు కూడా చేయటం మంచిది. ఇంటిని నిర్మించేటప్పుడు ఇంటి యొక్క గది గోడల తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆ గోడలు పడమర దక్షిణం వైపు గోడలు మందంగాను, మనం ప్లాస్టింగ్ చేసినప్పుడు కొద్దిగా మందం దక్షిణ పడమర గోడల వైపు ఉండేటట్టుగా చేసుకోవాలి. తూర్పు ఉత్తర గోడలకు కొంచెం మందం తక్కువగా ప్లాస్టింగ్ చేయటం మంచిది. ఇంటి యొక్క సింహద్వారం తూర్పు రాజవీధి అయితే అటువైపు నిర్మాణం చేసేటువంటి సమయంలో ఆ నిర్మాణ స్థలాన్ని 9 భాగాలుగా చేయవలే. ఈశాన్యం నుంచి 2 భాగాలు విడిచిపెట్టి 3-4 భాగాల్లో సింహద్వారం నిర్మాణం చేయవచ్చు. అదే దక్షిణం వైపు రోడ్డు గల గృహమైతే సింహద్వారం పెట్టవలసినటువంటి స్థలాన్ని ఆగ్నేయం నుంచి నైరుతి వరకు కూడా 9 భాగాలు చేసి మొదటి 2 భాగాలు కూడా విడిచి 3-4 భాగాలలో ఉండే విధంగా సింహద్వారం నిర్మాణం చేయటం, ఇవన్నీ సూత్ర ప్రాతిపదికలు. పడమర వైపు రాజవీధి ఉన్నటువంటి వాళ్ళు నైరుతి నుంచి వాయవ్యం వరకు 9 భాగాలు చేసి మొదటి 3 భాగాలు విడిచి 4-5 భాగాల్లో సింహద్వారాన్ని ఏర్పాటు చేయాలి. సింహద్వారం ఏర్పాటు చేసే విధి విధానాన్ని బట్టే మన అదృష్టం ఆధారపడి ఉంటుంది సుమా. సింహద్వారం తప్పుగా కనుక పెట్టినట్లయితే తెలియకుండానే నష్టదాయకమైన ప్రభావాలు పొడసూపుతాయి. అందుకని రాజవీధి ఎటువైపు అయితే ఉన్నదో ఆ రాజవీధి రీత్యా ఆ దిశ యొక్క ప్రభావాన్ని అంచనా వేసుకొని దాన్ని కొన్ని భాగాలుగా విభజన చేసి ఎటువైపు సింహద్వారం పెట్టినట్లయితే సత్సంపద, సత్కీర్తి, గౌరవం, ఆరోగ్యం ఇవన్నీ కలుగుతాయో చక్కగా తెలుసుకొని ఆ యొక్క సింహద్వార నిర్మాణం చేయవలసి ఉంటుంది సుమా. సింహద్వారానికి గడప అన్ని గడపల కన్నా కొద్దిగా ఎత్తుగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవటం మాత్రం మరువకండి. సింహద్వారం ఎత్తుల విషయంలో కూడాను ఆ ఇంటి యొక్క ఆయన ప్రభావాన్ని అనుసరించి ఏ విధంగా సింహద్వారం చక్కగా తయారు చేస్తే బాగుంటుందో నిర్ణయం చేసుకొని తయారు చేసుకొని మంచి ముహూర్తం చూసుకొని సింహద్వారాన్ని అక్కడ స్థాపితం చేయటం అనేది వాస్తుశాస్త్రంలో ముఖ్యమైనటువంటి విశేషాంశం. సింహద్వారం పెట్టేటప్పుడు కూడాను తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టాలి. నిమ్మకాయ కోసి 2 వైపులా కూడా పెట్టి తర్వాతనే సింహద్వారం కొలతలను బట్టి చక్కగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకొని ఆ యొక్క సింహద్వారాన్ని గనక ఉంచినట్లయితే నిర్మాణాది కార్యక్రమాలు వడివడిగా పూర్తి చేయటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. సింహద్వారానికి 2 తలుపులు అనేటువంటి విషయం మర్చిపోకండి. ఎప్పుడూ కూడా సింహద్వారానికి 2 తలుపులు ఉండటం సర్వవిధ శ్రేయోదాయకం. వాయవ్యం నుంచి 2 భాగాలు విడిచి 3-4 భాగాల్లో ఈ సింహద్వారాన్ని పెట్టుకోవచ్చు అని కొన్ని గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. ఉత్తరంలో ద్వారం పెట్టవలసి వచ్చినప్పుడు ఉత్తర వాయువ్యం నుంచి ఈశాన్యం వరకు 9 భాగాలు చేసి మొదటి 2 భాగాలు విడిచి 3-4 భాగాల్లో పెట్టవచ్చని శాస్త్రం. ఉత్తర ఈశాన్యం నుంచి మొదటి 2 భాగాలు విడిచి 3-4 భాగాల్లో సింహద్వారం నిర్మాణం చేయవచ్చని మరొక సూత్ర ప్రాతిపదిక ఉన్నది. ఏది ఏమైనప్పటికీ సూత్ర ప్రాతిపదికలను అనుసరించి సింహద్వార స్థాపితం చేయటం మాత్రం చాలా విశేషాంశం ఇంటికి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाला
శరముల వలనను మూర్ఛంబొరయక ఒక్కింత డప్పిబొరయక నొప్పింబొరయక అవిద్ధగాత్రునికరణి సుఖాత్ముడవు కమ్ము కౌరవనాథ. ఓ భీష్మ, నీకు మూర్ఛ రాదు, స్పృహ తప్పవు, శరీరము అలసట పొందదు, నీ శరీరమునకు నిప్పి కలగదు, శరీర సంబంధమైనటువంటి ఏ ఇబ్బందులు నీకు కలగకుండా వరం ఇస్తున్నా. నువ్వు బాణపంజరం మీదే పడుకొనున్నా కించిత్తు కూడా నొప్పి ఉండదు. అలాగే అనగా నీరువట్టు ఆకలియును ఎప్పుడు బరయకుండునట్టి భూరిశక్తి నీకు కలుగ నేను నెమ్మనంబున తలంచితి తదీయ పీడ చెందకుండు. నీకు ఆకలి వెయ్యడం కానీ దాహం వెయ్యడం కానీ ఉండవు. గొప్ప శక్తితో ఉంటుంది నీ శరీరం. కాబట్టి నువ్వు సంతోషంగా నీ దగ్గర ఉన్న జ్ఞానాన్నంతటినీ కూడా ధర్మరాజు గారికి బోధించు. 3వ వరం ఇచ్చాడు. విను సకల భూతముల వర్తనములు కనునప్పుడు బుద్ధి తవులబడక ఎందును బరగి దివ్యబోధంబున అలవడునట్టి పెంప పొందు మనింద్యా. నీ కళ్ళ ముందు సమస్త భూతములు కదులుతున్నా వాళ్ళ యొక్క కదలికల చేత నీ మనసు తాదాత్మ్యత చెంది నువ్వు చెప్పవలసిన విషయంలో నీకు వైక్లభ్యం ఏర్పడదు. నీ బుద్ధి నువ్వు చెప్పవలసిన విషయం మీదే నిలబడుతుంది. నీ కళ్ళ ముందు ఎవరు కదులుతున్నా ఏది జరుగుతున్నా నీకు దాని వలన బుద్ధిలో ఏ విధమైనటువంటి మార్పు ఏర్పడదు. అటువంటి వరాన్ని నీకు ఇస్తున్నానని ఆయనతోనే చెప్పించాడు. చెప్పిస్తూ ఒక మాట అన్నాడు, నీతోనే చెప్పించడానికి భీష్మ ఒక కారణం ఉన్నది. ఏమి అంటే, ధరణి ఎందాక నుండు సుస్థిరత నీదు కీర్తి అందాక అక్షయ స్ఫూర్తి దాల్చి నడవగలయది. నీవు చెప్పిడి సువాక్యములను వేదతుల్యంబులై వెలయుచుండు. ఈ భూమి ఎంతకాలం ఉంటుందో భీష్ముడా నీ కీర్తి అంతకాలము ఉంటుంది. వేదంలో చెప్పిన విషయాలకి ఎంత ప్రామాణికత ప్రాధాన్యత ఉంటుందో అంపశయ్య మీద పడుకుని నువ్వు చెప్పేటటువంటి మాటలకి అంత ప్రాధాన్యత ఉంటుంది, అంత గౌరవింపబడతాయి. అందుకే ఇప్పటికీ మనశ్శాంతి కలగాలి అంటే శాంతి పర్వం చదువుతారు. మహాభారతం చదవడం మొదలెట్టాలి అంటే ముందు శాంతి పర్వం చదివి ఆది పర్వంతో మొదలు పెడతారు. మొదలుపెట్టి మళ్ళీ శాంతి పర్వం చదువుతూ పూర్తి చేస్తారు. అంటే భీష్ముడు మాట్లాడిన మాటలకి అంత విలువ అంత గౌరవము వచ్చాయి. నాలో ఉన్నటువంటి జ్ఞానమును నీ యందు కూడా ప్రవేశపెడుతున్నాను. కాబట్టి నువ్వు యథేచ్ఛగా బోధ చేయి. నేను చెప్పలేక కాదు భీష్మ, ఇన్ని గొప్ప విషయాలు భీష్ముడు చెప్పాడన్న కీర్తి భూమి ఉన్నంత కాలము నీకు చిరస్థాయిగా నిలబడడానికి ఇన్ని వరాలిచ్చి అనుగ్రహిస్తున్నానన్నాడు. మహానుభావుడు భీష్ముడి చేత అంత గొప్పగా ధర్మరాజు గారికి విషయములన్నీ బోధ చేయించి ఆయనకి అంత కీర్తిని కట్టపెట్టాడు. మహాభారత యుద్ధం అంతా పూర్తయిపోయిన తర్వాత గాంధారి యుద్ధభూమిలో పడిపోయినటువంటి శవాలన్నిటినీ కూడా ఒకసారి చూస్తానని తన వారందరినీ చూడ్డానికి వెళ్ళింది. అప్పటి వరకు నిగ్రహించుకుంది కానీ కొడుకులు ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని వీళ్ళందరి యొక్క శరీరాలు చూసింది, తట్టుకోలేకపోయింది. అసలు నిజానికి పాండవుల మీదకి వెళ్ళాలి ఆ కోపం. పక్కన ఉండి మాట్లాడుతున్నవాడెవరు? కృష్ణుడు. ఎందుకు పక్కన ఉండి మాట్లాడుతున్నాడు? ఆయనకి తెలుసు జరగబోయే కార్యం. ఆవిడ నోటి వెంట వచ్చే మాట, ఆవిడ పొందే కోపం వలన వస్తున్న పిడుగు పాండవుల మీద పడకుండుగాక, ఆ పిడుగు ఏదో నా మీద పడిపోవాలి అని మహానుభావుడు గాంధారి పక్కనే ఉన్నాడు. ఇన్ని ప్రేతములను చూసినటువంటి గాంధారి బాధ పొంది పూని పాతివ్రత్య పుణ్య ఫలంబున సంపాదితంబైన సారతపము బలిమి సాధనముగా పలికెద ఉత్తమ జ్ఞాతుల తమలోని సంగరమున బొలియ చేసితిగాన పులియదు అన్యోన్య ఘాతకులై భవజ్ఞాతిజనులు నీవును తప్పక నేడాదిగా 36 నేడైన యుద్ధ దినమున అద్దినమున అరయ దిక్కెవ్వరును లేని యగ్గలంపు కుచ్చితంబు తెరంగున కులువాడవు అట్లు మీ వధూజనములేర్చువారు పతులు సుతులును బంధుల బనవి పనవి. ఇక్కడ చనిపోయిన వాళ్ళ కోసం వాళ్ళ భార్యలు ఎంతో ఆక్రోశించి ఏడుస్తున్నారు కదా కృష్ణ. ఇంతమంది మరణించారు కదా, నువ్వు సాక్షాత్ భగవానుడివే, నువ్వు తలుచుకుంటే నిజంగా చెప్పు ఆపలేవా? నువ్వు ఆపలేదు కదా. ఇంతమంది ఏడవడానికి కారణమైంది కదా. నేటికి 36 సంవత్సరములు పూర్తయిన తరువాత ఎవ్వరూ పక్కన లేకుండా నువ్వు కూడా ఇలాగే బాణాహతి చేత దెబ్బతిని ప్రాణములను విడిచిపెట్టదవుగాక అని
గాంధారి శాపాన్ని వదిలిపెట్టింది. మహానుభావుడు ఆయన లోకం కోసం అంత గొప్పగా ప్రవర్తిస్తే, పాండవులను రక్షించాలని ఆయన ప్రవర్తిస్తే, చిట్ట చివరికి ఆయన పొందినది ఏది అంటే గాంధారి వలన అటువంటి శాపాన్ని పొందాడు. అవతల సాంబుడిని ఒకానొకప్పుడు విశ్వామిత్రుడు, నారదుడు, కణ్వుడు అనబడేటటువంటి మహర్షులు శపించినటువంటి కారణం చేత వారు ఎవరిని ఉద్దేశించి శపించారో వారందరూ కూడా తదనంతర కాలమునందు వారిలో వారే దెబ్బలాడుకుని అందరూ శరీరాలు విడిచిపెట్టారు. ఇక కృష్ణ పరమాత్మ ద్వారకానగరంలో ఉన్నప్పుడే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒకనాడు దుర్వాసో మహర్షి వచ్చారు. అంతఃపురానికి వచ్చి ఆయన ఒకసారి నవ్వుతాడు, ఒకసారి అలక వహిస్తాడు, ఒకసారి అనుకూలంగా ఉంటాడు, ఒకసారి ప్రతికూలంగా ఉంటాడు, ఒకసారి తినడు ఏం పెట్టినా, ఒకసారి అందరికీ వండింది తానే తినేస్తాడు, ఒక్కొక్కసారి పరుపు మీద పడుకుంటానంటాడు, ఒక్కొక్కసారి కటిక నేల మీద నిద్రపోతాడు, ఒక్కొక్కసారి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఒక రోజున అంతఃపురంలో కృష్ణ పరమాత్మ కూర్చొని ఉండగా నాకు పాయసం తీసుకురా అన్నాడు. ఆయన పాయస పాత్ర పట్టుకొచ్చాడు. పట్టుకొస్తే కృష్ణ ఏదా పాయసం అని కొద్దిగా తిన్నాడు. కృష్ణ పాయసం అంతా నా ఒళ్ళంతా పూసేయి అన్నాడు. కృష్ణుడు ఆ పాయసం అంతా ఆయన ఒంటి నిండా పూశాడు. దుర్వాసో మహర్షి ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకున్నాడు. ఆగి అన్నాడు, కృష్ణ నీకు కోపం వస్తుందేమోనని నేను ఎన్నో అనుచిత చర్యలు చేశాను, ఎన్నో చెయ్యకూడని పనులు చేశాను, అయినా నీకు కోపం రాలేదు. ఎంత ప్రేమయ్యానిది! ఇంత కోపం లేనివాడు ఎవరైనా ఉంటాడా? అందుకే కృష్ణావతారం లాంటి అవతారం ఇక లోకంలో ఉండదు. అద్భుతమైన అవతారం, అటువంటి మహానుభావుడివి. అందుకే కృష్ణ నీకు నేను ఒక వరం ఇస్తాను, తీసుకో అన్నాడు. కృష్ణ పరమాత్మ నవ్వుతూ నిలబడ్డాడు. ఆయన అన్నాడు, ఎల్లవారు తమకు ఎంత కూర్తురు నీకు అంత కూర్చి నిన్ను అనుసరించువారుగాత లోకవంజుడవై ఎందు మారులేక అతుల మహిమ మనుము. లోకంలో ఎవరికైనా మీకు ఎవరిష్టం అని అడిగారు అనుకోండి, ఏదో పైకి చెప్పేటప్పుడు మా ఆవిడ ఇష్టం అండి, మా పిల్లలు ఇష్టం అండి, మా అబ్బాయి ఇష్టం అండి, మా గురువు గారు ఇష్టం అండి, నా స్నేహితుడు ఇష్టం అండి, మా ఊరు ఇష్టం అండి, మా ఇల్లు ఇష్టం అండి, ఏవేవో చెప్తారు. కానీ నిజానికి ఎవరికైనా ఇష్టమైంది ఏదంటే తనకి తానే. నాకు నాకన్నా ఇష్టమైన వాడు లోకంలో ఎక్కడుంటాడు? నన్ను నేను రక్షించుకోవడానికే చూస్తాను ఎప్పుడైనా. అందుకని ఎవడికి వాడే ఇష్టం. లోకంలో ఉన్న వారందరికీ, అన్ని ప్రాణులకు కూడా తమకు తామే ఎంత ఇష్టమో నువ్వు కూడా అంత ఇష్టడు అవుతావు. నిన్ను ఇష్టపడని వాళ్ళు లోకంలో ఉండరు కృష్ణ. అందుకే బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి, అన్ని ఆశ్రమాల వాళ్ళు అందరూ కృష్ణుడిని ప్రేమిస్తారు. ఆఖరికి ఆయన త్రిభంగిగా నిలబడితే ఒక ఆవు కూడా వచ్చి ఆయన పాదాలు నాకుతుంటాడు. నిన్ను ఇష్టపడని ప్రాణి లోకంలో ఉండదు. సమస్త ప్రాణులు ఇష్టపడతాయి, అంత గొప్పవాడి అవుతావు. రుక్మిణీదేవి వంక చూశాడు. అమ్మా, సౌందర్య సౌభాగ్యాలలో 16,000 మంది రాణులలో అధికురాలవు నువ్వే అవుతావు అని చెప్పి ఆవిడ్ని అనుగ్రహించాడు. తదనంతర కాలమునందు పరమాత్మ కూడా ఒక అవతారాన్ని స్వీకరించిన తరువాత అవతారాన్ని విడిచిపెట్టి తన నిజవాసానికి వెళ్ళిపోవలసి ఉంటుందిగా. బలరాముడు యోగనిష్టలోకి ప్రవేశించి శరీరము నుండి ప్రాణములను ఉద్గతం చేసి సముద్ర గర్భంలోకి ప్రవేశించి అనంతుడు ఆదిశేషుని యందు ఐక్యమైపోయాడు. కృష్ణ పరమాత్మ తాను అవతార పరిసమాప్తి చేయవలసిన కాలం ఆసన్నమైంది అని గుర్తించి ఒక అరణ్యంలోకి వెళ్ళి కటిక నేల మీద కాలు మీద కాలు వేసుకొని పాదాన్ని కదుపుతూ పడుకున్నాడు. జర బయలుదేరి వచ్చింది. జర అంటే బడలిక, జర అంటే వృద్ధాప్యం. మృత్యువుకి ముందు జర వస్తుంది అని అంటే తెలియకుండానే అంత బడలిక, అంత అలసటతో కూడుకున్న స్థితి ఏర్పడుతుంది. ఆ జర కబళించడం కోసం వస్తోంది. ఆమె భూమికి కాళ్ళు రాసుకుంటూ వచ్చింది. ఆ జరా ప్రభావం చేత ఏమైందంటే అక్కడ ఏదో జింకని కొట్టాలని ఒక వ్యక్తి వచ్చాడు. ఆయనకి కృష్ణ పరమాత్మ కదుపుతున్న పాదం జింకలా కనపడింది. ఆ జర అలా కనపడేటట్టు చేసింది. ఆయన గురి చూసి బాణం వదిలిపెట్టాడు. అది పాదం మధ్యలోంచి గుచ్చుకుని యువతల వైపుకు వచ్చింది. అది మిషగా తీసుకున్నాడు. దుర్వాసో మహర్షి చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు, నీకు నేను ఇది శాపం ఇచ్చాననుకోకు, నువ్వు నాకు పాయసం ఒళ్ళంతా రాశావు, అరికాలు దగ్గర సరిగ్గా రాయలేదు కృష్ణ.
అందుకని నీకు పెద్ద ప్రమాదం అంతా కూడా అరికాలు వైపు నుండే వస్తుంది అని ఇచ్చాడు శాపం. నువ్వు నాకు పాయసం అరికాల దగ్గర సరిగ్గా రాయలేదు కాబట్టి. అయితే అంత చిన్న విషయానికి అలా శాపం ఇచ్చానేమిటి అనుకుంటున్నావా? నిజానికి ఇది శాపం కాదు కృష్ణ, నీకు తెలుసు నాకు తెలుసు. విను, పరమపద ప్రాప్తికి అనుగుణమయ్యుండుగాన అదియును అశుభం వరరాదు, నీవు బ్రాహ్మణ జనముల ఎడ నడుపు ఇట్టి చందమ ఎప్పుడు. ఎప్పుడో అప్పుడు అవతారంగా వచ్చిన వాడివి అవతారాన్ని విడిచిపెట్టి పరమపదానికి ప్రవేశించాలి కదా, దానికి నేను మార్గం చేశానంతే. నిజానికి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తిలో కూడా దుర్వాస మహర్షుడి ప్రధాన పాత్ర, శ్రీకృష్ణావతారంలో కూడా అంతే. కాబట్టి కృష్ణ నీకు తెలుసు నాకు తెలుసు, ఇది శాపమని అనుకోకు అన్నాడు. ఆయన అన్నట్టుగానే ఆ జింకని వేటాడాలని వచ్చినటువంటి వ్యక్తి వేసినటువంటి బాణం కృష్ణ పరమాత్మ యొక్క పాదాన్ని చీల్చుకుని మధ్యలోంచి బయటికి వచ్చింది. అది మిషగా పెట్టి పరమాత్మ తన శరీరాన్ని విడిచిపెట్టి పరమపదాన్ని చేరుకున్నారు, వైకుంఠానికి వెళ్ళిపోయారు. కాబట్టి కృష్ణావతారాన్ని అక్కడతో పరిసమాప్తం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. మహాభారతాన్ని పరిశీలించిన పెద్దలు ఒక మాట అంటారు, యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమః స్కందోర్జున భీమసేనోస్య శాఖాః మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే మూలం కృష్ణో బ్రహ్మాచ బ్రాహ్మణాశ్చ. ఈ మహాభారతము అనబడేటటువంటి ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు కిందకి వెళ్ళిపోయి నించుందాం రండి, అది మనని కాపాడుతుంది, మనకి నీడనిస్తుంది, అన్ని ఆపదలను తరిమి కొడుతుంది. ఆ చెట్టు ధర్మము, ఆ ధర్మమయమైన చెట్టు ధర్మరాజు గారు. ఆ చెట్టుకి కాండము అర్జునుడు, దాని కొమ్మలు భీమసేనుడు, దాని ఫలపుష్పములు నకుల సహదేవులు, దానికి మూలం ఉంటుందిగా బీజము, అది పైకి కనపడదు. ఆ బీజము నిజానికి కృష్ణ భగవానుడు. ఆ కథని మళ్ళీ కృష్ణ అన్న పేరుతోనే ఇచ్చిన వ్యాస భగవానుడు. అటువంటి భారతం ఉన్నదే, దాన్ని ఎప్పుడూ వింటూ ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి మహాభారతం అన్న వటవృక్షం కిందకి చేరిపోదాం, ఆ నీడలో మనందరం విశ్రాంతి పొందుదాం. ఆ కృష్ణ పరమాత్మ ఎప్పటికీ అందరికీ తల్లి, తండ్రి, సఖుడై, దైవమై కాపాడుతూనే ఉంటాడు. అందుకే తేలిక భాషలో తెలుగులో అందరూ ఎలుగెత్తి కృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తారు. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ. కృష్ణ నువ్వే నా పతి, పతి అంటే నాకు సర్వము అయినవాడివి, నా గతి, నేను చేరవలసినది కూడా నిన్నే. అటువంటి నన్ను పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయార్హసి దేవసోఢుం. తండ్రి కొడుకుని క్షమించినట్టు, స్నేహితుడు వేరొక స్నేహితుడిని క్షమించినట్టు, నా వలన ఏ అపరాధములు జరిగినా, ఏ తప్పులు జరిగినా నన్ను మన్నించి నన్ను నీవాడిగా చేసుకొని సర్వకాలముల యందు నాకు ధర్మానురక్తినిచ్చి నన్ను చల్లగా చూడు తండ్రి అని ప్రార్థన చేస్తారు. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క వైశిష్ట్యం నిజానికి ఇన్ని సంవత్సరములు చెప్పినా పూర్తయ్యేది కాదు. మహాభారతంలో కృష్ణుడు చెప్పిన భగవద్గీత అని తీసుకుంటే ఎప్పటికి పూర్తవుతుంది, నిజానికి అనుగీత తీసుకుంటే ఎప్పటికి పూర్తవుతుంది. కానీ పాయసాన్న పాత్ర దగ్గర పెట్టుకున్నవాడు పాయసం యొక్క రుచి తెలుసుకోవడానికి పాయసం అంతా తినేయక్కర్లేదు, 4 మెతుకులు నోట్లో వేసుకుంటే చాలు. భారతాంతర్గతంగా భారతంలో కృష్ణ పరమాత్మ అన్న విషయాన్ని పరిశీలించడం, దాని గురించి 4 మాటలు వినడం, చెప్పుకోవడం కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి కారణములై ఉంటాయి. మహాభారతానికి అంతటికీ కూడా ఆయుపట్టుగా చెప్పబడేటటువంటి వాడు ప్రతినాయకుల వైపు నుంచి చూసినప్పుడు కర్ణుడు. అసలు కర్ణుడు లేని భారతం ఇది అంటారు పెద్దలు. అసలు ఆ కర్ణుడి యొక్క ఆఖ్యానం అంత పరమాద్భుతంగా ఉంటుంది. సామాన్యుడైనటువంటి వీరుడు, అంతటి అందగాడు. అటువంటి కర్ణుడి గురించి కాబట్టి మహాభారతంలో కర్ణుడు పరిశీలించబోయేటటువంటి విషయము అని మనవి చేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.